సివిల్స్ అనేది ఒక చాలా లాంగ్ జర్నీ. అది కూడా ఏ స్టేజ్ ఈ 3 స్టేజ్ ప్రాసెస్‌లో ఏ స్టేజ్‌లో మనం ఫెయిల్ అయినా గానీ మళ్ళీ మళ్ళీ ఫస్ట్ నుంచి మొదటి స్టార్ట్ నుంచి చేయాలి. స్టార్ట్ చేయడం జరుగుతుంది. అది కొంచెం ప్రాబ్లమాటిక్ అయినా దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ దిస్ ఎగ్జామ్ అని యాహ్! అర్థం చేసుకొని, మన చేతుల్లో ఏదుంది, మన హార్డ్ వర్క్ అనేది, మన ఎఫర్ట్స్ అనేవి మన చేతుల్లో ఉండడం వల్ల మనం దాని మీద ఫోకస్ చేయాలండి. ఇంపార్టెంట్ ఏంటంటే మనకు యూపీఎస్‌సి ఈ ఈ ప్రిపరేషన్‌లో భాగంగా ఇన్‌సైడ్ ఫ్రెండ్స్ ఉండాలి. ఔట్‌సైడ్ ఫ్రెండ్స్ గూడా ఉండి, డిఫరెంట్ పీపుల్ తోటి మనం కాన్వర్జేషన్ చేసుకొని, డిఫరెంట్ పీపుల్ తోటి మనం మన ఐడియాస్‌ని పంచుకునే ద్వారా నాకు ఉన్న ఫ్రెండ్ సర్కిల్‌లో నేను పర్టిక్యులర్‌గా యూపీఎస్‌సి బయట సర్కిల్ వాళ్ళతోటి షేర్ చేసుకుంటా ఉండేది నా జర్నీ. అలాగే వాళ్ళ జర్నీ, వాళ్ళ ఇంటరాక్షన్ ఎట్లా జరుగుతుందనేది గూడా వాళ్ళ లైఫ్స్‌లో ఏం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు సాఫ్ట్‌వేర్ ఫీల్డ్‌లో ఉన్నారు హ్మ్. కొంతమంది హ్మ్. ఫ్రెండ్స్. వాళ్ళలో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ దేర్ ఫీల్డ్. అవును. హౌ ఈస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏఐ గానీ, టెక్నాలజీ గానీ, ఇలాంటి విషయాలలో ఎట్లా జరుగుతుందనేది జనరల్‌గా కాన్వర్జేషన్స్ చేసుకునేవాడిని. హ్మ్. అండ్ కమింగ్ టు మై హాబీస్, కుకింగ్ అనేది గూడా నాకు పెద్ద స్ట్రెస్ బస్టర్ లాంటిది. నాకు కొంచెం అట్లా బ్రేక్ కావాల్సి అనిపించినప్పుడు కుకింగ్ జేస్తూ డైలీ అట్లా కాసేపు ఒక హాఫ్ ఎన్ అవర్, 40 మినిట్స్ ఫిజికల్ ఎక్సర్సైజ్ గూడా చేస్తూ గానీ కొంచెం రిలీఫ్ అవుతుండే అండి.